ఢిల్లీ ఉగ్రదాడి తర్వాత కేంద్ర హోంశాఖ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కర్తవ్య భవన్లో ఈ సమావేశం జరుగుతోంది. మరోవైపు ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడుపై అఖిలపక్షం నిర్వహించాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో దాడి జరగడమంటే చిన్న విషయం కాదని దీన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి టెర్రర్ అటాక్ ను ఎలా ఎదుర్కోవాలో చర్చించాలన్నారు. పహల్గామ్, ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ప్రధాని మోడీ అఖిలపక్షంతో చర్చించేందుకు ఇష్టపడలేదని అన్నారు. ఇప్పటికైనా ఆయన అన్ని పార్టీలతో చర్చించాలని అన్నారు. एक बहुत बड़ी और बहुत गंभीर चुनौती है जो देश की राजधानी में आतंकी हमला हो, उसको हल्के में नहीं लिया जा सकता। पूरा देश देख रहा है, देश की सरकार की तरफ, देश के मीडिया की तरफ, देश के विपक्ष की तरफ, देश की संसद की तरफ। तो इसलिए संसद की एक जिम्मेदारी बनती है कि इस पर गहन चर्चा हो। चर्चा के पश्चात देश को हम विश्वास में लेकर उन्हें बताएं कि हम सब एक आवाज में आतंक के खिलाफ लड़ने को तैयार हैं। सर, आपने अभी संसद के सत्र को पहले बुलाने की मांग भी रखी है और सर्वदलीय बैठक मांग इसीलिए हम कह रहे हैं कि संसद के सत्र को एडवांस किया जाए, प्रीपोन किया जाए, ताकि इस पर चर्चा हो सके। गंभीर मुद्दा है। ऑपरेशन सिंदूर, पहलगाम हमले के बाद जो हमने मांग की थी, उसी रात को ही मांग की थी। मांग भी गलत शब्द है, आग्रह किया था, निवेदन किया था सरकार से कि सर्वदलीय बैठक बुलाइए। सरकार ने वो हमारी बात मानी, लेकिन प्रधानमंत्री ने नहीं मानी, प्रधानमंत्री उसमें नहीं आए। उसके बाद ऑपरेशन सिंदूर के दौरान भी एक सर्वदलीय बैठक हुई, उसमें भी प्रधानमंत्री नहीं आए। इसलिए हम ये मांग कर रहे हैं कि प्रधानमंत्री की अध्यक्षता में ఎర్రకోట దగ్గర పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఢిల్లీ పోలీసులు మరోసారి పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా మరోసారి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు పోలీసులు. ఢిల్లీ ఉగ్రదాడి మూలాలు ఉన్న అల్ఫలా యూనివర్సిటీలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. పేలుడు పదార్థాలు ఏవైనా ఉంచారా అనే కోణంలో సోదాలు చేస్తున్నారు. ఇక అల్ఫలా యూనివర్సిటీలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనుంది ఈడీ. యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థిక మూలాల వివరాలు సేకరించనుంది. విశ్వవిద్యాలయానికి వచ్చిన నిధులపై దర్యాప్తు చేయనుంది. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. టెర్రర్ డాక్టర్స్ బృందానికి సహకరించిన స్లీపర్ సెల్స్ పై దృష్టి పెట్టారు. ఉగ్ర డాక్టర్లను సపోర్ట్ చేసిన వారి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా హర్యానాలోని ఓ ఫెర్టిలైజర్ షాప్ పై ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆ షాప్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తోంది. ఢిల్లీలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీలో కూడా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. యూనివర్సిటీలో 3వ కారు గుర్తించిన తర్వాత సోదాలు ముమ్మరం చేశారు పోలీసులు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, ఎర్రకోట పేలులకు సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఢిల్లీలో, మరోవైపు హర్యానాలో ఉన్నటువంటి ఫరీదాబాద్, ఇంకోవైపు జమ్మూ కాశ్మీర్లో, ఈ 3 చోట్ల కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు దర్యాప్తు చేసినటువంటి బృందాలకు పలు కీలక విషయాలైతే తెలుస్తూనే ఉన్నాయి. ఏ విధంగానైతే మొదట I-20 కారులో ఉమర్ ఎర్రకోట వద్దకు చేరుకోవడం, ఆ తర్వాత 2 రోజుల క్రితం ఎర్రకోట ముందు ఏ విధంగానైతే పేలుడుకు పాల్పడ్డాడో ఆయనకు సంబంధించినటువంటి లింక్స్ మొత్తం కూడా వెరిఫై చేసుకుంటూ వెళ్తుంటే అల్ఫలా సంబంధించినటువంటి యూనివర్సిటీలోనే దీనికి సంబంధించి కేంద్ర బిందువులు దొరుకుతున్నాయి. ఎందుకంటే అల్ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆయన రూమ్ ఏదైతే ఉందో, రూమ్ నెంబర్ 13, ఆ 13 ఈ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. ఆయన రూమ్లోనే రెగ్యులర్గా ముజ్మిల్, దాంతోపాటు షాహీన్, మరికొంతమంది సమావేశం అయ్యేవాళ్ళు. ఈ పేలుల కుట్రకు సంబంధించి ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేశారనేది అందులో అర్థమవుతుంది.
వాళ్ళు టార్గెట్ చేసిందల్లా కూడా డిసెంబర్ 6 ఏ విధంగానైతే అటు డిసెంబర్ 6న ఢిల్లీలోనే దీనికి సంబంధించినటువంటి టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 32 కార్లను కొనుగోలు చేసినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయకుండానే వాళ్ళు తమ దగ్గర పెట్టుకోవాలని ఆలోచించారు. ఆ విధంగానే ఆ కార్లన్నింటినీ కూడా ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అని దాని మీద కూడా ఇప్పటికే దర్యాప్తు బృందాలు ఫోకస్ చేస్తున్నాయి. మొదట ఎప్పుడైతే i20 కారుతో పాటు ఈకో స్పోర్ట్ కారు, దాంతోపాటు బ్రీజా కారు కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్లలోనే ఈ పేలుడు పదార్థాలను మొత్తం కూడా వాళ్ళు షిఫ్ట్ చేసుకొని ఒక ఇంట్లో డంపు చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే ఈ కెమికల్స్ అన్నిటిని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాబ్ నుంచి కొన్ని కెమికల్స్ దొంగలించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ఎరువుల షాప్ నుంచి కూడా కొన్ని కొనుగోలు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా పూర్తిగా ఎవరైతే సహకరించింది మొత్తం కొంత టర్కీ లింక్గా తెలుస్తుంది. అంటే టర్కీ నుంచి ఆపరేట్ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఉకాసా అంటే స్పైడర్ అని అంటారు అరబిక్ భాషలో, ఉకాసా దాన్ని అంటారు. సో ఆ ఉకాసా టీమే వీళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించింది, వాళ్ళే లీడ్ చేశారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనక జైషే మహమ్మద్ కుట్ర ఉందనే విషయాన్ని కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు వాళ్ళ దర్యాప్తులో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఒకవైపు ఉగ్రమూలాలను మొత్తం కూడా కనిపెడుతూ మళ్ళీ ఇంకా ఎక్కడైనా ఈ పేలుడు పదార్థాలను దాచిపెట్టారా, కార్లలో ఉన్నాయా లేదంటే యూనివర్సిటీలో ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. యూనివర్సిటీని మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉమర్ నబీతో పాటు ముజ్మిల్, దాంతోపాటు షాహీన్, ఈ ముగ్గురు కూడా యూనివర్సిటీలోనే ఉన్నారు, అల్ఫాలా యూనివర్సిటీలో. సో అందుకోసమే అక్కడే యూనివర్సిటీ పైన ఫోకస్ పెట్టడంతో పాటు మరోవైపు ఎర్రకోట వద్ద కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఒక చేయి, ఏదైతే చేయి ఉంటుందో ఆ తెగిపడినటువంటి చేయి దాదాపు 100 మీటర్ల దూరంలో లభ్యమైంది. ఒక షాప్ పైన ఆ చేయి కనిపించింది. దాన్ని ఫోరెన్సిక్ టీమ్స్ స్వాధీనం చేసుకుని DNA పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉమర్ నబీ ఏ విధంగానైతే కారులో పేలిపోయినప్పుడు ఆయన శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా అయింది. సో దాంతో ఆయన కుటుంబ సభ్యుల నుంచి DNAను సేకరించి ఆ రెండింటిని సరిచూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా అది ఉమర్ నబీయే అనేది ఇప్పటికే నిర్ధారణ అయినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి మూలాలు ఇంకెక్కడైనా ఉన్నాయా? ఈ మధ్య మనం చూసాము హైదరాబాద్ లో ఒక సయ్యద్ మొహినుద్దీన్ ను కూడా అరెస్ట్ చేశారు. అతను రిజిన్ అనేటువంటి ఒక కెమికల్ ను తయారు చేసి సామూహికంగా ఏ విధంగానైతే చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఇటువంటి లింకులన్నిటిపైన కూడా అటు NIA దృష్టి సారించింది. దానికి అనుగుణంగానే ఢిల్లీ పోలీసులు, హర్యానా పోలీసులు, మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎక్కడైనా ఏమాత్రం అనుమానాస్పదంగా ఉండేటటువంటి వ్యక్తులు కానీ ఆ కదలికలు కానీ కనిపిస్తే వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాలి, అవసరమైతే వాళ్ళ ఇళ్లను కూడా తనిఖీలు చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఈ ఎర్రకోట పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలకంగా దర్యాప్తు అయితే ముందుకు వెళ్తూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు ఏ విధంగా పానిక్ అవుతున్నారనే దాని మీద కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించినటువంటి భద్రత మొత్తం కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతేకాదు, ఉదయం మనం చూసాము ఒక బస్సు టైర్ పేలడంతో అది బాంబ్ అని చెప్పి భయపడ్డటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోడ్లపై ఉన్నటువంటి కార్లు కావచ్చు, పైగా ఢిల్లీలో ఈ కార్ల అమ్మకాలకు సంబంధించినటువంటి షాప్స్ కానీ ఈ పార్కులు కానీ ఎక్కువగా ఉంటాయి. సో వాటిపైన కూడా ఫోకస్ పెట్టబోతున్నారు. ఆ కార్ అమ్ముతున్నప్పటి క్రమంలో ఖచ్చితంగా ఆ కారు కొంటుంది ఎవరు, దాన్ని ట్రాన్స్ఫర్ చేశారా లేదా అటువంటి డీటెయిల్స్ను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఢిల్లీ వ్యాప్తంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పూర్తి స్థాయిలో టెక్నికల్ టీమ్స్ పరిశీలిస్తున్నారు. అందులో ఉన్నటువంటి అనుమానితులకు సంబంధించినటువంటి వీడియోలను, ఆ ఫోటోలను కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపి వాళ్ళని వెరిఫై చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాజు, రాజకీయ పక్షాలు కూడా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఉగ్రదాడిపై ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఎస్, ఇప్పటి వరకైతే ఒక రకంగా అంటే
ఎప్పుడైతే ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట ముందు పేలుడు జరిగిందో ఆ తర్వాత వెంటనే ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రులు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిన్న భద్రతా మండలి సమావేశం కూడా జరిగింది. అందులో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉగ్ర మూలాలను ఎలా దేశంలోంచి పెకిలించాలి అంటే వివిధ నెట్వర్క్ల ద్వారా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి దాన్ని గతంలోనే ఫోకస్ పెట్టారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ నిర్వహించారో ఆ తర్వాత అటు మెయిల్స్ కానీ లేదంటే సోషల్ మీడియా పైన ఫోకస్ పెడుతూ ఒక్కొక్కరిగా కొంతమందిని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటివి జరగాలని చెప్పి ఇప్పటికే కేంద్రం కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు చేసినటువంటి డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏ విధంగానైతే గతంలో అంటే పహల్గామ్లో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి దాడి తర్వాత ఒక ప్రత్యేకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించడమే కాదు అందులో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. సో అటువంటి సమావేశాన్ని మళ్ళీ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అంతకంటే ముందు ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి ఆధారాలు మరింత నివేదికను తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తుంది. సో ఒకవైపు దర్యాప్తు అనేది ముమ్మరం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరిన్ని వివరాలు వచ్చాక అఖిలపక్ష సమావేశం పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎలాగూ డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో దానికంటే ముందే సమావేశం ఏర్పాటు చేస్తారా లేదంటే అప్పటి వరకు వేచి చూస్తారా అనేది కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. రాజు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా అమిత్ షాతో సమావేశం అవ్వడం, ఈ ఢిల్లీ ఉగ్రదాడికి సంబంధించి సమాచారం కూడా దాని మీద కూడా చర్చ జరగడం అప్డేట్స్ అందుతున్నాయి రాజు దానికి సంబంధించి. సో ఇప్పటి వరకైతే అమిత్ షాతో భేటీ అయినట్టుగా మాత్రం ఎటువంటి నిర్ధారణ లేదు. ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి అమెరికా భారత్కు సంబంధించినటువంటి భాగస్వామ్య సదస్సుకు మాత్రమే హాజరయ్యారు. తన పర్యటనను ముగించుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు కూడా సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.